కొలువుల ఖాళీ లెక్కలు చూడాలి, సర్కార్కు పంపాలి, నోటిఫికేషన్లు వేయాలి, దరఖాస్తులు తీసుకోవాలి, హాల్ టికెట్లు ఇవ్వాలి, క్వశ్చన్ పేపర్లు రెడీ చేయాలి, ఎగ్జామ్ సెంటర్లు అరుచుకోవాలి, పరీక్షలు రాపియాలి, రిజల్ట్ చెప్పాలి, జాబులు ఫైనల్ చేయాలి. సర్కార్ కొలువులు ఇవ్వాలంటే గింత పనుంటది. ఇవన్నీ చూసుకునేది టీజీపీఎస్సీ బోర్డు. చైర్మన్ సార్ హ్యాండ్ ఓవర్లో నడుస్తుందంతా. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త చైర్మన్ వస్తుండు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటేశం సార్ ను సెలెక్ట్ చేసింది గవర్నమెంట్. సోమవారమే ఈ సీట్లో కూకుంటాడు. ఇప్పుడు చదువుల శాఖకు పెద్ద ఆఫీసరు మహేందర్ రెడ్డి సార్ పదవి కాలం మంగళవారం తోట ఒడుస్తుంది. కొత్తల కోసం దేవులాడితే ప్రొఫెసర్లు ఆఫీసర్లు 45 మంది దరఖాస్తు పెట్టిండ్రు. ఎవల పంతనం ఏందో చూసి వెంకటేశం సార్ ను ఓకే చేసిండ్రు అన్నట్టు. ఇప్పటిదాకా దళితులు ఓసీలే చైర్మన్లు అయితే ఫస్ట్ టైం చైర్మన్ సీటు బీసీకి వచ్చింది. టీజీపీఎస్సీ అంటే తెలుసు కదా, సర్కార్ కొలువులకు పరీక్షలు పెట్టేది. అప్పట్లో అంతా ఆగమాగం ఉండే. మాత్రం అతరబుతర చేస్తే లీకుల మీద లీకులు చేయబట్టిగా పరీక్షలు రద్దవుడు, మళ్ళా పెట్టుడు, మళ్ళా రద్దవుడు. 10 ఏళ్లలో ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్స్ కాలేదంటే చూడురిగా. ఈ గవర్నమెంట్ వచ్చినాక చైర్మన్ మెంబర్లను అందరినీ మార్చేసి పాత డీజీపీ మహేందర్ రెడ్డి సార్ ను పెబ్బన్ చేస్తే ఇప్పటికైతే ఏ లోలి లేకుండా నడుస్తుంది. ఇక బుర్రా వెంకటేశం సార్ వచ్చినాక ఎట్లుంటుందో చూడాలి.